హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీనివాస్ గౌడ్ ప్రైమ్ 6 కరీంనగర్. ప్రస్తుతం అయితే మనం కరీంనగర్లోని 1 టౌన్ ఏరియాలో అయితే ఉన్నాము. ఇక్కడైతే మనతో మాట్లాడడానికి ఆటో కార్మిక సంఘాలు అయితే వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటిది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మహిళలకైతే ఫ్రీ బస్ సౌకర్యం అనేది కలిగించింది. దీని మీద వీళ్ళ ఆర్థిక పరిస్థితి అయితే దయనీయంగా ఉన్నదని చెప్పొచ్చు. వాళ్ళ ఆర్థికంగా మాత్రం కోలుకోలేని విధంగా ఇలా ఆటో కార్మికుల పరిస్థితి దారుణమైనని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి ఆటో కార్మికులు అయితే ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ పరిస్థితి ఏంటిది, వాళ్ళ గవర్నమెంట్ ఎంతవరకు వాళ్ళకు సౌకర్యాలని కలిగిస్తుంది, వాళ్ళకైతే ఆర్థికంగా వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ బతుకుదేరు ఎట్లా అనేది దాని మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పేరండి? నా పేరు అంతగిరి సంపత్ అండి. నేను వివిధ గ్రామ మండలాల నుంచి వచ్చే పెద్ద ఆటోలకు అధ్యక్షుడి అండి. ఎట్లా సార్, మీరు ఇప్పుడు మహిళలకైతే గవర్నమెంట్ ఫ్రీ బస్ సౌకర్యం అయితే కలిగించింది, దానివల్ల మీకు ఎంతవరకు ఎఫెక్ట్ అనేది పడ్డది, మీ పరిస్థితి ఎట్లా ఉన్నది? అప్పుడు గతము ఒకవేళ పథకం రాకముందు ఎట్లా ఉండే మీ ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఫ్రీ బస్ అనేది గవర్నమెంట్ పెట్టిందాన్ని మేము వ్యతిరేకిస్తలేమండి, మంచి పనే చేసిరు. కాకపోతే ఆటో కార్మికుల పక్షాన కూడా ఆలోచించి మమ్మల్ని కూడా ఏ విధంగా అయితే మా జీవనోపాధి ముందు ప్రభుత్వాల నుంచి మేము ఎట్లా జీవనోపాధి కొనసాగిస్తున్నప్పుడు అప్పుడు మాకు ఏ విధంగానే మా జీవనోపాధి మీద బరువు పడలేదు. కాకపోతే ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క ఆటో సోదరుడు 1000 రూపాయల నుంచి దాదాపు 500 నుంచి 1000 రూపాయలు చేసేది. మేము విలేజ్ నుంచి ఒక టిఫిన్ పట్టుకొని విలేజ్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రోజు 2 ట్రిప్లో 3 ట్రిప్లో కొడితే మాకు 5 నుంచి 800 వరకు 1000 వరకు దొరికేది సార్. అప్పుడు జీవనోపాధి కూడా సాఫీగా సాగేది. భార్య పిల్లలను మంచిగా చూసుకొని వివిధ మా పిల్లలను కూడా చదువు కూడా ఒకరి మీద ఆధారపడకుండా మా స్వయం శక్తితో మేము మా పిల్లలను చదివించడం కానీ మాకు ఏ ఇబ్బందులు ఉన్నా మేము మా కష్టంతో మేము బతుకుతామనే ఆలోచనతో మేము ఆటోను ఆశ్రయించి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నా కూడా మేము ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళతో ఎందుకు మా సహాయశక్తి మేము మా పని మేము చేసుకున్నామనే ఉద్దేశంగా మేము ఆటోనే ఎంచుకొని జీవనోపాధి సాగిస్తున్నాం సార్. ఫ్రీ బస్సు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి ఫ్రీ బస్సు మొదటిగా మా ఆటో కార్మికులకు చాలా ఎఫెక్ట్ అయింది. సరే ఓకే, మేము ఫ్రీ బస్సును పెట్టారంటే తప్పడం మట్టలేదు. అందులో మా భార్య, మా పిల్లలు, మా అందరూ ట్రావెల్ చేస్తారు. కాకపోతే ఏంటంటే అందులో కొంత వెసులుబాటుగా కల్పించాలని మేము ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరడం జరిగింది. ప్రభుత్వం అదే విధంగా మేము మంచి పనే చేస్తాను అంటారు, కానీ మీరు మంచి పని చేస్తారు ఓకే. కాకపోతే అలా సంపన్న వాళ్ళు ఉన్నవాళ్ళు, నౌకరు చేసే వాళ్ళు చాలామంది వాళ్ళు ట్రావెల్ చేస్తే వాళ్ళతో కూడా వాళ్ళు కొంతవరకు వాళ్ళకు లేకుంటే మావి కూడా కొన్ని ఆటోలు విలేజ్లలో స్కూళ్ళకు తీసుకుపోవడం అట్లాంటి కొందరికి జీవనోపాధి కోల్పోకుండా ఉండేది. అయితే ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన కాంచెలు చాలా వరకు ఆటో వ్యవస్థ అనేది చాలా వరకు శూన్యమవుతుంది. దాని మీద బతికేది మాకు ఫైనాన్సులు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి, ఇతర వగేరే ఉంటుంది. ఇప్పుడు మేము ఏమున్నదండి, పొద్దుగాల వచ్చి పల్లెటూరు నుంచి పొద్దున 8 గంటలకు 7 గంటలకు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్టోరేజ్ పెట్టుకుంటే సాయంత్రం 2-3 అయినా ఒక ట్రిప్పు రావడం జరుగుతుంది. ఆ ఒక్క ట్రిప్పు పోయేది ఉంటే డీజిల్కు 200 పోగా రోజుకు 200-300 ఇంట్లోకి ఇస్తే మాకు జీవనోపాధి బరువు అయిపోతుంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటో డ్రైవర్ల పక్షాన మేము 12,000 ఇస్తా అని గవర్నమెంట్ మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారంగా మేము కొంతవరకు 12 నుంచి 15,000 చేయాలనే ఆలోచన గవర్నమెంట్కు మేము వాయిస్ వినవడం జరిగింది. దాని మీద ఇదివరకు కూడా 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇదివరకు కూడా మా ఆటో కార్మికుల పక్షాన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది రాను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు ఇంకా 2 సంవత్సరాల వరకు కూడా ఆటో వ్యవస్థ అనేది లేకుండా పోయేదానికి వచ్చింది. చాలా ఆర్థిక పరిస్థితుల్లో చాలా వరకు ఆటో డ్రైవర్లు ఫైనాన్స్లో తీసుకొని అప్పు కట్టలేక, ఫీజులు కట్టలేక, వాళ్ళు ఉన్న రెంట్ కట్టలేక, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులతో కొంతమంది ఇబ్బంది పడి కొంతమంది మా వరకు దాదాపు 100 చిల్లర ఆటో కార్మిక సోదరులు చనిపోవడం జరిగింది. మాకు కూడా బాధాకరం. మేము కూడా వాళ్ళ మనోధైర్యం చెప్పి ఇలాంటి కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటుంది. మన కష్టార్జితం మనం చేసుకొని మనం జీవనోపాధి సాగించాలి, కానీ మరణించడం అనేది మంచిది కాదనే ఉద్దేశంగా మేము చెప్పడం జరిగింది. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి మమ్మల్ని అందరిని ఆలోచించినట్టుగా మా ఆటో కార్మికులను మా దృష్టిలో పెట్టుకొని మాకు ఇచ్చే 12,000 కాకుండా 15,000 ఇచ్చి మాకు ఇంకేమైనా వెసులుబాటు చూసే ప్రయత్నం చేయాలని మేము మా యొక్క ఆటో డ్రైవర్ల పక్షాన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మాకు సంక్షేమ సంఘం బోర్డు ఏర్పాటు చేస్తానన్నది అది కూడా అక్కడే ఆగిపోయింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి మా మీద కొంచెమైనా
అందరి దయతలిసి మాకు కూడా కొంచెం జీవనోపాధి సాగేటట్టు కొంచెం వెసులుబాటు మహాలక్ష్మి పథకం నుంచి కొంచెం వెసులుబాటు మాకు ఇచ్చే పైసలు కూడా మీరు వేస్తేనైనా మేమైనా కొంతమంది ఆటో డ్రైవర్ పైసలు లేక కాగితాలు లేక ఇన్సూరెన్స్ లేక ఈ లైసెన్స్ లేక చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇచ్చే పైసలు మేము కూడా గవర్నమెంట్కే మేము కూడా కాగితాలు చేయించుకుంటే దానికి కూడా అక్కడికి వచ్చే మార్గం ఉంటుంది. కాబట్టి మీరు దీని మీదనే ఆలోచించి మాకు న్యాయం చేస్తారని మా ఆటో డ్రైవర్ల తరఫున కోరడం జరుగుతుంది. నేను మానకొండూరు హైదరాబాద్ రూట్ ఆటో అధ్యక్షుని అంతగిరి సంపత్తి. దాదాపు ఈ కరీంనగర్కు వివిధ గ్రామాల నుంచి దాదాపు 1000 నుంచి 1200 మంది రోజు జీవనోపాధి సాగిస్తారు. ఈ మహాలక్ష్మి వచ్చిన తర్వాత కూడా చాలా వరకు తగ్గిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టి ప్రభుత్వం మమ్మలను ఆదుకోవాలని మనవి చేస్తున్నాను. ఏం పేరు సార్ మీ పేరు? కనకం సమ్మయ్య గడుదుదనపల్లి, మాది కేశవపట్నం వడ్డ, గడుదుదనపల్లి వడ్డ. ఇద్దరు మేము కమాండ్ ఉంటాయి. లింగపూర్ సార్ ఇప్పుడు మామూలుగా అయితే గవర్నమెంట్ అయితే మహిళలకైతే ఫ్రీ బస్ అనేది ప్రొవైడ్ చేసింది. ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ అనేది మీ ఆటోల మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడ్డది? మీ జీవనోపాధి అనేది ఎట్లా సాగుతుంది? అప్పుడు ఆర్టీసీ బస్సులు ఫ్రీ పెట్టినాక మా జీవన ఉపాధి బాగా సున్నితం అయిపోయింది. అప్పుడు ఫ్రీ బస్సు లేకముందు మేము 1000-1200 రూపాయలు 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు కొట్టుకొని పోయేది. అప్పుడు మాకు జీవన ఉపాధి అనేది మంచిగానే ఉండేది. చిట్టీలు కానీ మీ చిట్టీలు ఫైనాన్సులు తీసుకున్నా కానీ ఎవరి దగ్గర అప్పు పోకుండా మా సమీక్ష అనేది మంచిగానే అయ్యేది. హాస్పిటల్ ఖర్చులు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలకు స్కూల్ పైసలు కానీ. ఇప్పుడు మాకేంటిదంటే ప్రీ మహాలక్ష్మి పథకం పెట్టిన నుండి మాకు చాలా ఇబ్బంది అవుతాం. ఒక ట్రిప్ తెలుతలేదు. పొద్దుగాల 6-7 గంటల వరకు సర్ది పట్టుకొని వచ్చి ఇక్కడ అన్నం తినడం అవుతుంది. ఇప్పుడు కేడీసీ బెంకడ మా అడ్డలింగాపురం, కొండపల్కల, గంగిపల్లి, మన ఇది హాల్ అడ్డలు కాబట్టి మేము చాలా ఇబ్బంది పడడం అవుతుంది. ఇప్పుడు మా సంపదన్న గారు చెప్పినట్టు ప్రభుత్వం నిర్లక్ష్యంగా మాకు ఏదైనా ఉపాధి హామీ కల్పించాలని మేము మనవి చేస్తున్నాం. ఎట్లా మీకు అంటే గవర్నమెంట్ నుండి ఏం కావాలనుకుంటున్నారు? గవర్నమెంట్ నుండి వాళ్ళు 15,000 రూపాయలు వేస్తారన్నారు కాబట్టి మా యూనియన్ నాయకులు చూస్తే వాళ్ళతోటి సంప్రదింపులు చేసారు. మంత్రి గారితో వాళ్ళు చూస్తే చేశారు. కాబట్టి ఆ విధంగా మాకు ఏదైనా వాళ్ళు సహకారం అందిస్తే మాకు కొద్దిగా బాధకు సాధకులని కొద్దిగా తక్కువ అవుతాయని మనవి చేస్తున్నాను ప్రభుత్వాన్ని. మీరు ముందు అంటే ఆటోని నడుపుతారా లేకుంటే మీరు ఇంకా వేరే ఏమైనా వర్క్ చేయగలుగుతారా? నేను ఆటో నడుపుతాను సార్. ఇప్పుడు ఆటో నడుపుకుంటా. మాది గడుదుదనపల్లి, కేశవపట్నం గడుదుదనపల్లి పోతాయి ఆటోలు. చెంజాల దుద్దనపల్లి మాది హైవే రోడ్డు. మాకు ఎక్స్ప్రెస్ చూస్తే ఆల్టింగ్ ఉండేది. బాగా ఇబ్బంది అవుతుంది మాకు చాలా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం పేరండి మీ పేరు? మా పేరు శ్రీనివాస్ అండి. మాది దేవంపల్లి గ్రామం, మానకొండ మండలం. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగానైతే మీకు గవర్నమెంట్ అయితే మహిళలకు ఫ్రీ బస్ అనేది కలిగించింది. ఈ ఫ్రీ బస్సు వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా? ఎట్లా ఉన్నది? మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది? మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండే. మేము రోజు 1200-1000 రూపాయలు ఇలా ట్రిప్పులు కొట్టుకుంటూ చేసేవాళ్ళం. ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన కాంచెల్లి మాకు పూర్తిగా చాలా ఇబ్బంది అవుతుంది. మా పిల్లలు బడి ఫీజు వెళ్ళడం లేదు. మేము ప్రొద్దున బండి పట్టుకొని వస్తే 200-300 కూడా పడతలేవు. అవి డీజిల్కే పోతున్నాయి. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. మాకు తక్షణమే గవర్నమెంట్ ఏదైనా ఆలోచించి ఈ 12,000 ఇస్తా అంటారు, 15,000 ఇస్తా అంటారు. అది మాకు ఇచ్చింది లేదు, చేసింది లేదు సార్. ఇప్పటికే వచ్చి 2.5 ఏళ్ళు అయిపోతుంది. కనీసాన్ని మా గురించి ఆలోచించి మంత్రి గారు ఇకనైనా మాకు సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. పొద్దున వచ్చి సర్దివాటు కాసుకున్నాం సార్. ఇప్పటికి కూడా మాకు ఆటో వెళ్తలేదు. ఇక్కడే లైన్లో 3-4 ఆటోలు ఉన్నాయి. అలాగే మేము ఇదే పరిస్థితులు ఉన్నాం. మా లైన్ వచ్చే వరకు 4-5 అవుతుంది. ఒక ట్రిప్ కొడితే కూడా మాకు ఏం సరిపోతుంది సార్. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. మేము ఉత్తరీత్యా ఆటోనే సార్. మేము గత 10 సంవత్సరాల నుంచి ఆటో నడుపుకునే బతుకుతున్నాం సార్. వేరే పని ఏం లేదు. దీని మీదనే బతుకుతున్నాం సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా మా గురించి ఆలోచించి ఇకనైనా మాకు కొంచెం సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం పేరండి సార్? నా పేరు చందు అండి. మాది నల్లగొండ గ్రామం, తిమ్మాపూర్ మండలం. సార్, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకైతే ఫ్రీ బస్ సౌకర్యం అయితే గవర్నమెంట్ కలిగించింది. ఈ ఫ్రీ బస్సు వల్ల మీకు ఎంతవరకు ఇబ్బంది అవుతుందా? ఏమన్నా ఎట్లా ఉంది? మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? ఈ బస్సు చేయడం వల్ల కొందరు ఆటోలు అమ్ముకున్నారు అన్న. కొంతమంది పురుగుల మందు తాగి చనిపోవడం అట్లా జరిగింది. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఇప్పుడు నా ఆటో ఫైనాన్స్లో ఇదన్నీ ఫైనాన్స్ అన్న. నెలకు ఎంత లేదన్నా 6,000 కట్టాలి ఈఎంఐ. నెల వచ్చేసరికి ఈఎంఐ వాడవుతలేడు. ఈ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల అందరూ ఏంటంటే కొందరు సర్వం కోల్పోయారు. డైలీ నేను అప్పుడు ఫ్రీ పెట్టకముందు రోజు 2,000 అట్లా చేసేటోని. ఇప్పుడు 500 కూడా గతి లేదన్న. రోజు డైలీ ట్రాఫిక్ ఎస్ఐ బస్ స్టాండ్ దగ్గర ఆటోలు ఆపడం,
సెట్ లేపితే 2000 అట, లైసెన్స్ లేపితే 5000 అట. ఇది ఎక్కడి ప్రభుత్వం అండి? ఈ ప్రభుత్వం అనేది కరెక్ట్ లేదు. రేవంత్ రెడ్డి అనేటోడు చేతిలో గాజులు వేసుకోవాలి. పొన్నం ప్రభాకర్ అనేటోడు కూడా వాడు అంత ముందుకు ఎట్లున్నది, ఇప్పుడు మంత్రి అయినాక ఎట్లున్నాడు, మంత్రి కాకముందు పిల్లి లెక్క ఉన్నది, ఇప్పుడు పులి లెక్క అయిపోయిండు. మన ఎలక్ట్రిక్ బస్సులు కూడా పొన్నం ప్రభాకర్ అయినట, ఆయన నడిపించి ఆయన జేబు నింపుకుంటాను, కానీ మా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించలేదు. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే అప్పుడు మన జగన్ రెడ్డి మనిషికి 10,000 ఆటో డ్రైవర్కి వేసి సార్. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 10,000 ఇస్తున్నాడు, ఇంతవరకు లేదు. మొన్న మాకు కూడా 12,000 ఇస్తున్నాడు, అవి కూడా గతి లేదు. ఈ గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయాలనుకుంటారు మీరు? గవర్నమెంట్ మాకేందంటే అన్న, ఆటోలు మంచిగా గిరాకీ కావాలి, ఈ ఫ్రీ బస్సు తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ బస్ తీసేయాలి. ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు ఉన్నాయి కానీ అవి కూడా తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏవైతే నాకు తెలిసిన కానీ గవర్నమెంట్ మంచిగా నడిచే బస్సులు, ఎప్పుడైతే ప్రైవేటు సేకరణ వచ్చిందో అప్పటి నుంచి మా ఆటోలకు పక్క, ఇటు ప్లస్ ఆర్టీసీ కూడా పక్కనే. ప్రైవేట్ బస్సులు ఫస్ట్ తీసేయాలి. మాకు ఆటో డ్రైవర్లకు కూడా నెలకి ఎంత ఇస్తాడో ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు లేదు. మాకు ఆ నమ్మకం లేదు. ఇస్తాను కూడా, మాకు ఇచ్చినా కూడా మాకు అద్దన్న. మాకేంటంటే రోజు డైలీ ఆటో నడవాలి. మళ్ళా మెకానిక్ ఛార్జీలు కూడా, సరుకులు కూడా చాలా పెరిగినాయి. నేను ఆయిల్ చేంజ్ చేపిస్తే 1000 రూపాయలు అయిపోతుంది, ఇప్పుడు 2000 అవుతుంది సార్. చేసిన అన్ని ఆటోకే పెట్టుడు అవుతుంది. ఇట్లా ఇక సంథింగ్ జరుగుతూనే ఉన్నాయి సార్ ఇంట్లో కూడా. ఆటో చార్జెస్ ఎట్లా ఉన్నాయి అప్పటికి ఇప్పుడు? అప్పటి నుంచి ఇవరకు కదా 3 years నుంచి అవే ఒకరికి 30 రూపాయలు అన్న, ఏం పెరగాలి ఇంతవరకు. పెరుగుతా ఉన్నా. ఇప్పుడు ఒకవేళ 40 రూపాయలు పెంచుతాను కూడా ప్యాసింజర్ ఏమంటారు, మాకు బస్సు ఉన్నాక మీ ఆటోలో వస్తామా, ఆ 40 పెంచిన కూడా ఎవరు వస్తలేరు సార్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, నెక్స్ట్ ఉన్న గవర్నమెంట్ కూడా మా గురించి ఎవరు పట్టించుకోవాలన్న. మేము వాళ్ళకి ఓటేసి బుద్ధి తక్కువ, అంతే. ఇది ఒకటే కోరిక. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరండి మీ పేరు? సోర్పాక శ్రీనివాస్. ఎక్కడండి? నేదనూరు. నెదునూరు. ఎట్లా మహాలక్ష్మి పథకంలో భాగంగా గవర్నమెంట్ అయితే ఫ్రీ బస్ అయితే మహిళలకు ప్రొవైడ్ చేసింది. మీ ఆటోల పరిస్థితి ఏంటి? ఎట్లా నడుస్తుంది? మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది? పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. మా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, అందరూ ఫ్రీ బస్కే చూస్తుండ్రు, మాకు ఒక్కరు ఇద్దరు ఎక్కుతుండ్రు, మాకు వెళ్తలేదు. మాకు కుటుంబం గడుపుకోవడానికి మాకు జీవనోపాధి లేకుండా పోయింది. ఎట్లా గవర్నమెంట్ ఏం కోరుకుంటారు మరి మీరు? మేము గవర్నమెంట్కి ఏం కోరుకున్నా మాకు చేసే పరిస్థితి లేదు. మా పరిస్థితి మేము చెప్పుకున్నా వినే పరిస్థితి లేదు. మేమేం లేదు, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం పరిస్థితి. అంటే ఫ్రీ బస్ లేనప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఫ్రీ బస్సు లేనప్పుడే మాకు బతుకు తెరు ఉన్నది. మాకు దేనికైనా అన్నిటికైనా అన్ని సౌకర్యాలు మా పిల్లలను చదివించుకోవడానికి దేనికైనా ఉన్నది. ఇప్పుడు ఫీజు కట్టుకోవాలని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మేము ఏది చేసినా మేము చెప్పుకోవాలని పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్కు మొర పెట్టుకున్న చోట మాకు ఎటువంటి సహకారం చేసే వాళ్ళు ఎవరు లేరు.